హాయ్, వెల్కమ్ టు షాతాస్ కార్నర్. ఈరోజు కొబ్బరి పచ్చడి తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి, శనగపప్పు, మినపప్పు, ధనియాలు, అల్లం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒక 6, చిన్న చింతపండు, కరివేపాకు, జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియాలు వేసుకొని, అది కొంచెం ఫ్రై చేసుకున్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చినాక అవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, పచ్చిమిర్చి ఒక 6 పచ్చిమిర్చి వేసుకొని, ఎండుమిర్చి ఒక 5 అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొంచెం చింతపండు, 2 రెమ్మల చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ముందు ఫ్రై చేసుకున్న పప్పులన్నీ మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొబ్బరి ముక్కలన్నీ చల్లారినాయి కదా, మిక్సీలో వేసుకొని పట్టుకొని అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అన్నీ కలిసి 1 స్పూన్ వేసుకున్నాను. అవి చిటపటమన్నాక కరివేపాకు వేసుకొని అందులోనే పచ్చడి వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, సింపుల్ కొబ్బరి పచ్చడి రెడీ.